ఈ మొదటి బడ్జెట్లో దాదాపు 2,94,000 కోట్ల రూపాయలు పెడితే ఆచరణలో ఖర్చు పెట్టింది 2,74,000 కోట్లు. అంటే 20,000 కోట్లు రాలా, వాళ్ళు అనుకున్న అంచనా ప్రకారం డిపార్ట్మెంట్ల నుంచి రాలా. ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ దాదాపు 3,00,000 కోట్ల రూపాయలు పెట్టారు. నా అసెస్మెంట్ ప్రకారం లాస్ట్ ఇయర్ మీతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పాను, లాస్ట్ ఇయర్ ఫైనాన్స్ ఇయర్లో 20,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చింది, ఈసారి అప్ టు 40,000 కోట్లు ఉండొచ్చు అని చెప్పాను. చూడాలి ఇప్పుడు రివిజన్ లో మా అంచనా కరెక్ట్ అవుతుందా లేదా. రివిజన్ బడ్జెట్ పెడతారు మళ్ళీ మార్చిలో, సమావేశంలోనే మార్పులు చేర్పులు చేస్తారు. ఆ రోజు వ్యవసాయ శాఖకు 10,000 కోట్లు కేటాయించాం, ఆచరణలో 7,000 కోట్లే ఖర్చుంటారు. అప్పుడు దీన్ని రివిజన్ బడ్జెట్ అంటారు, వాటిని పెడతారు. ఎందుకంటే అసెంబ్లీలో ప్రతి రూపాయికి ఆమోదం కావాలి కాబట్టి. ఇది ఎవరికి తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఇదంతా చివరి రోజు పెడతారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు గోల్ చేస్తా ఉన్నప్పుడు, అరస్తా ఉన్నప్పుడు ఒకటి చదువుతా పోతుంటారు, యాజ్ అమలు చేస్తుంటారు. అక్కడ వస్తాయి ఈ మతలబులన్నీ. ఇప్పుడు ఉదాహరణ చూడండి, 3,32,000 కోట్ల రూపాయల్లో ప్రభుత్వం ఎట్లా వస్తుందో చెప్పింది. ఇక్కడే అసలు మొదలబు ఉంది. 3,32,000 కోట్లలో పన్నేతర పన్నుల ద్వారా 41% రావచ్చు అని అంచనా వేసింది. ఇది అన్ని అంచనాలే. అది దాని విలువ 1,36,000 కోట్లు ఉంటుంది. తర్వాత కేంద్రం పన్నుల వాటా రాష్ట్రానికి వచ్చే షేరు 19% ఉండొచ్చని, అది 64,000 కోట్ల దాకా వస్తుంది అంటున్నారు. అప్పులు 30% ఉంటుందని, అంటే 1,00,000 కోట్ల దాకా, 99,000 కోట్లు, మొత్తమే 1,00,000 కోట్లు గ్రాంట్ ఎయిడ్ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చేది. 32,000 కోట్లు పైన అంచనా వేశారు. ఇక్కడ ఈ అంచనాలు జరగవని నేను నమ్ముతున్నాను. రీజన్ ఏంటంటే, ఉదాహరణకు లాస్ట్ ఇయర్, ఇప్పుడు నడుస్తున్న బడ్జెట్ నడుస్తుంది కదా 2025-26, దీంట్లో గ్రాంట్స్ 32,000 కోట్ల రూపాయలు వస్తుందని అంచనా వేసింది లాస్ట్ బడ్జెట్. మొదటి బిలో 10 months లో 7,000 కోట్లే వచ్చింది. అంటే 20,000 కోట్లు రాలే. ఇంకా 4 నెలల్లో ఎంత వచ్చేస్తుంది? ఇంకొక 7,000 కోట్లు వస్తే రావచ్చు, బాగా వస్తే. అంటే మీరు అంచనాలో 50% రాలేదు గ్రాంట్లో. అదేవిధంగా కేంద్ర పన్నుల వాటా లాస్ట్ ఇయర్ నడుస్తున్న బడ్జెట్లో 57,000 కోట్ల రూపాయలు అంచనా వేశారు, ఇంత రావచ్చు కేంద్రం నుంచి అని. కానీ ఆచరణలో డిసెంబర్ ముందు వరకు వచ్చింది 26,000 కోట్లే. అంటే దాదాపు 50%. అంటే మీ అంచనాలు కేంద్రం నుంచి వచ్చే దాంట్లో 50% వస్తున్నాయి. ఆ లెక్కన ఇప్పుడు 64,000 కోట్లు అంచనా వేశారు ఈ ప్రభుత్వం, ఏది కేంద్ర పన్నుల వాటాలో. దాంట్లో 40,000 కోట్లు వచ్చి ఆగిపోతే ఇంకో 20,000 కోట్లు డెఫిసిట్ అక్కడే కనిపిస్తుంది. గ్రాంట్ 32,000 కోట్లు లాస్ట్ ఇయర్ వేశారు, ఈసారి చూస్తుంటే 50% వచ్చేట్టుగా ఉంది. లేబర్ 50% తగ్గిపోతుంది. అంటే ఎంత? 35,000 40,000 కోట్ల రూపాయలు కనపడతా ఉంది. ఇంక ఇది కాకుండా ఇంకొక సమస్య ఉంది. అసలు రాష్ట్ర పన్నులు వాటా 1,36,000 కోట్లు వచ్చాయంట. ఇక్కడ మీరు గమనంలో పెట్టుకోవాల్సింది 2 గ్యారెంటీ అవుతాయి. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం పన్నులు ఆదాయం, సొంత ఆదాయం అంటారు కదా, అది గ్యారంటీ, అప్పులు గ్యారంటీ. ఎందుకని పన్నులు ప్రభుత్వం ఉంటే పెంచేవచ్చు, ట్యాక్సులు పెంచడం. అంటే గ్యారంటీ ఏంటంటే ప్రజల మీద వేసే పన్నులు గ్యారంటీ, అప్పులు తీసుకొచ్చేది గ్యారంటీ. ఈ 2 గ్యారంటీలు కనిపిస్తున్నాయి. కానీ కేంద్ర పన్నుల వాటా, అప్పులు ఈ రావట్లేదు, జిఎస్టీ పెరగట్లేదు. ఆ రీత్యా చూసుకున్నప్పుడు 34,000 30,40,000 కోట్ల రూపాయలు కానీ వచ్చేదానికన్నా తగ్గిపోతే, మీరు వేసిన 3,32,000 కోట్ల రూపాయల్లో 2,90,000 కోట్లు వచ్చాయనుకోండి, ఈ 40,000 కోట్ల రూపాయలు ఎవడు కట్ అవుతుంది? ఒకటి నాన్ ప్లాన్ బడ్జెట్ అంటారు, అదేంటంటే ఉద్యోగుల జీతభత్యాలు, ప్రభుత్వ సర్వీస్, ఇవన్నీ ఉంటాయి కదా, అప్పులకు వడ్డీలు. దీంట్లో రూపాయి కూడా టచ్ చేయడానికి నీకు హక్కు లేదు. అంటే అవి గ్యారంటీగా ఖర్చు పెట్టాల్సిందే. అంటే కోత ఎక్కడ పడుతుందంటే సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, వీటి మీద పడుతుంది. ఉదాహరణకు మీకు ఫస్ట్ బడ్జెట్లో అన్నదాత సుఖీభావకు 5,000 కోట్లు కేటాయించారు, 5 రూపాయలు కూడా ఖర్చు పెట్టాల. 5,000 కోట్లు కేటాయించారు, అంటే 20,000 కోట్ల రూపాయలు డెఫిసిట్ వచ్చింది. ఏడ కట్ చేస్తారో చెప్తున్నా. తర్వాత ఇరిగేషన్కి 12,000 కోట్లు 14,000 కోట్లు కేటాయించారు, ఆచరణలో 8,000 కోట్లు లోపే ఖర్చు పెట్టారు. అంటే 4,000 కోట్లు ఆడ కనిపిస్తుంది. అంటే ఏది వాళ్ళు వద్దనుకుంటారో దాంట్లో కట్ చేసేస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే కేటాయింపులు చేసినారో ఆ కేటాయింపులు కూడా అమలు కావు. ఎందుకంటే 3,32,000 కోట్ల రూపాయలు వాళ్ళు వేసిన అంచనా. మొదటి 2 బడ్జెట్ల అంచనాలు సాధ్యం కానప్పుడు అసెస్మెంట్ 3వ బడ్జెట్ ఎట్లా సాధ్యం అవుతుందంటారు? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రధానమైంది. కాబట్టి ఈ బడ్జెట్ యథాతథంగా అమలు అవుతుందన్న నమ్మకం నాకు లేదు.
అండ్ ఒకసారి మనం కేటాయింపుల గురించి మాట్లాడితే వైద్య శాఖకు 19,306 కోట్లు అన్నారు, పంచాయతీరాజ్కి 22,941 కోట్లు, ఇలా మనం చూస్తే. అయితే ఇక్కడ కొన్ని చూద్దాం సార్, నిరుద్యోగ భృతి ఉంది, అది కంపల్సరీగా నిరుద్యోగులకి ఇవ్వాలి. అంటే కొన్ని సెక్షన్స్లో ఖచ్చితంగా ప్రభుత్వం అప్పు చేసన్న ఇవ్వాల్సిన పరిస్థితులు కొన్ని కనబడుతూ ఉంటాయి, కాదనలేం. ఇప్పుడు ఆడబిడ్డ నిధి ఉంది, మహిళలకు ఇచ్చే 1,500 రూపాయలు ఉంది, వీటన్నిటి గురించి కనీసం మెన్షన్ కూడా చేయలేదు, అక్కడ జీరో చూపిస్తున్నారు. అంటే వీళ్ళు ఏదైతే భరోసా ఇచ్చి ప్రామిస్ చేసి అధికారంలోకి వచ్చారో ఈరోజు అవన్నీ తొంగలో తొక్కినట్టేనా? సునగారు బేసిక్ గా ఈ మాట అంటున్నందుకు బాధపడద్దండి, కానీ మీకేమైనా నాలుగు మందమా? చంద్రబాబు గారు ఏం చెప్పారు? సూపర్ 6 అమలు చేసేసాను, ఇంకెవరైనా అమలు చేయలేదంటే వాళ్ళకి 4 మందం అనుకోవాల్సి వస్తుందని చెప్పాడు. కాబట్టి మీకు 4 మందంగా ఉంది, అందువల్ల అడిగారు. కాబట్టి ఆయన అమలు చేసేసినట్టు మీరు అమలు చేసేసారు కాబట్టి కేటాయింపులు ఇవ్వలేదు. అమలు అయిపోయింది కదా, కాబట్టి ఇంక కేటాయింపులు లేనట్టుగా ఉన్నట్టుంది. పాయింట్ ఏంటంటే సూపర్ 6 2 కీలకమైన పాయింట్లు మీరు చెప్పినట్టు. పయ్యావుల కేశవ్ గారేమో ఆడబిడ్డని సూపర్ 6 సూపర్ సక్సెస్ ఈరోజు అసెంబ్లీలో అదే చెప్పాడు, ఆయన అమలు చేసేసానని చెప్పేసినాడు. తమాషా ఏంటంటే ఆ పక్కనున్న మంత్రి ఉన్నారు, ఆయన పక్కన ఆయన వెనకాల కూర్చుంటారు అచ్చెన్నాయుడు గారు. మీలా మహిళలందరూ కూర్చొని ఆడబిడ్డ నీది ఒకటిసారి అంటే ఆడబిడ్డ నీది అమల్లో చేయలేదు, అది కానీ చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాలని చెప్పినాడు. నెక్స్ట్ పాయింట్ అక్కడే ఉంది, బట్ ఫస్ట్ టాపిక్. ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఏమో ఆ పక్క ముఖ్యమంత్రి గారేమో ఫస్ట్ బెంచ్ లో ఉంటారు. సూపర్ 6 అమలు అయిపోయింది, ఎవరైనా అమలు కాలేదు వాళ్ళకి 4 మంది అనుకోవాల్సి వస్తుంది అంటారు. పయ్యావుల కేశవ్ ఎందుకు నాకు ఆ పేరు పెడతాడేమో ఆయన అమలు చేసేసామని చెప్పాడు. ఆ పక్కనున్న అచ్చెన్నాయుడు గారు పబ్లిక్ మీటింగ్ లో దీన్ని అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ నమ్ముకోవాల్సి వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఆయన నమ్మాలా, ఈ నమ్మాలి, ఎవరు నమ్మాలి? బేసిక్ గా ఏంటంటే ఆ 2 పథకాలు ఇంకా అమలు కావు అని మీరు అనుకుంటే మంచిది. ఎందుకంటున్నానంటే దానికి చంద్రబాబు గారు ఒక సూత్రీకరణ చేశారు. 4 మందం అనేది ఏదో పెద్దగా బెదిరించాలనే పద్ధతిలో అనుకున్నాడు, కానీ మళ్ళీ ఎందుకు బాగుండదు లేదు 4 గోస్తాం ఏదో అంటాను అనుకున్నాడు, కానీ మందం అని చెప్పి వదిలేశాడు. బేసిక్ గా ఏంటంటే స్వర్ణ గారు ఆ 2టికి 2 డెఫినేషన్ చెప్పేశాడు. నిరుద్యోగ భృతికి స్కిల్ డెవలప్మెంట్ కి అనుసంధానం చేసేస్తానని చెప్పారు. ఆడబిడ్డ నిధిని P4 అమలు చేసేస్తామని చెప్పారు, మీకు గుర్తుంటే. కాబట్టి అమలు చేసేసినట్టే కదా. కాబట్టి P4 కేటాయించేది ఏముంది? P4 దాతలు, మీలాంటి దాతలు ఎవరైనా వచ్చి ఇస్తే వాళ్ళకి ఇస్తారు. కాబట్టి P4 అంటే అర్థం దాతల ద్వారా డెవలప్మెంట్ చేయడం. కాబట్టి ఆడబిడ్డ నిధి అమలు కావాలంటే P4 రావాలి, అంటే దాతలు రావాలి. స్కిల్ డెవలప్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా నిరుద్యోగ భృతి ఇచ్చేస్తారు. కాబట్టి ఆ 2 పథకాల్ని దానికి అనుసంధానం చేశాను, ఇంకా అయిపోయింది సూపర్ 6 అన్నారు ఆయన. కాబట్టి ఇంకా సూపర్ 6 వాడు ఏ ఉద్దేశంతో అన్నా అల్టిమేట్ గా సూపర్ 6 లో ఏమైనా ఎన్నికల్లో అవసరాల కోసం ఏదైనా చేస్తే నేను చెప్పలేను, కానీ ఆ 2 పథకాలు ఇంకా అమలు కావు అని మనం అందులో అనుకుంటే మంచిది. అంటే ఏదైతే హామీలు చెప్పి అక్కడ వాలంటీర్ వ్యవస్థకు కూడా అదే జరిగింది అప్పట్లో. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 1,000 రూపాయలు ఇస్తున్నారు అనుకోండి, మేము దానికి రెట్టింపు ఇస్తామనే చెప్పారు. ఇప్పుడు అసలు అలాంటిది లేనే లేదంటున్నారు. అండ్ ముఖ్యంగా నిరుద్యోగులకి సంబంధించి, ఆడబిడ్డ నిధికి సంబంధించి, మహిళలకు సంబంధించి వీళ్ళు చెప్పిన ప్రామిసెస్తోనే కదా ఈరోజు అధికారంలో ఉన్నారు. ఇప్పటి వరకు ఆ మహిళలను అడిగినా, ఆడబిడ్డలను అడిగినా ఏంటి పరిస్థితి మరి? హామీలు ఇచ్చిన మాట నిజం. మీరు సూపర్ 6 కు ఎందుకు పోతున్నారు? సూపర్ 27 ఏమైంది? వాళ్ళు ఇచ్చిన హామీలు 27 హామీలు. జగన్మోహన్ రెడ్డి గారు 24 గంటలు సూపర్ 6 సూపర్ 7 అంటున్నాడు కాబట్టి దానికే మాట్లాడుతున్నారు అందరూ. వాళ్ళు ఇచ్చిన హామీల సంఖ్య 1,61,000 కోట్లు. దాదాపు 27 హామీలు ఉన్నాయి, 47 హామీలు ఉన్నాయి. ఇది పాపులర్ కాబట్టి దాని చుట్టూ తిరుక్కుంటున్నాం. కాబట్టి బేసిక్ గా ఒకటే, నేను ముందు చెప్పాను, ఇప్పుడు ఇచ్చిన 3,32,000 కోట్ల రూపాయలే రాదని నేను అంటున్నాను. ఇంక మీరు కొత్తగా అమలు చెప్పడం వాళ్ళు అమలు చేసేది, అది పంచాయతీ. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాని హామీలు, బడ్జెట్ సపోర్ట్ చేయని హామీలు. బడ్జెట్ నేను ముందు చెప్పాను, మా ముగ్గురికి 1,50,000 ఇస్తానని చెప్పారు, మీ జోబులో 2,00,000 రూపాయలు పెట్టుకున్నారు. వారి పరిస్థితి కూడా అదే, చేతిలో ఎంత ఉందో తెలుసు. ఇప్పుడు మేము ముగ్గురు ఇంటర్వ్యూకి రాకపోతే బాగుండదు అనేసి మా ముగ్గురు పిలవడం కోసం మీరు 1,50,000 హామీ ఇచ్చేసినారు. పని అయిపోయింది, వెళ్ళిపోతారు. మరి మేము ముగ్గురు మాట్లాడుకోవాల్సి వస్తుంది. అట్లే ప్రజలు కూడా ఎలక్షన్ అయిపోయింది కాబట్టి పని అయిపోయింది. ఎలక్షన్ కోసం, ఎలక్షన్ ముందు వాళ్ళకి తెలుసు ఎంత బడ్జెట్ ఉందో. జగన్ గారు మ్యాప్ వేసి చూపించినాడు కదా, అయ్యా బడ్జెట్ ఇంతే ఉండేది, ఆయన హామీలు ఇస్తున్నాను నమ్మద్దండి, నేను ఇంతకు మించి ఇవ్వలేను అని చెప్పి మ్యాప్ వేసి ఎంత వస్తుంది చెప్పాడు. ఆయనకి అవగాహన లేదు, నాకు 15 ఏళ్ళ అనుభవం ఉంది, నేను సంపద సృష్టించి ఇస్తానన్నాడు. సంపద సృష్టించే పనిలో ఉన్నారు. కాబట్టి ఆ సంపద సృష్టించి ఎప్పుడు అవుతుందో ఏమవుతుందో తెలియదు, కానీ మొత్తం మీద నేను నమ్ముతుంది మోసం అవన్నీ పక్కన పెడితే బడ్జెట్ సపోర్ట్ చేయని ఎన్నికల హామీలు కాబట్టి అవి అమలు కావు, అంతకుమించి లాజిక్ ఏం లేదు.